వృశ్చిక రాశి ప్రేక్షకులకు స్వాగతం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, అలానే జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఈ వృశ్చిక రాశి కింద వస్తాయి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శని ఈ సంవత్సరం మొత్తం కూడా మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి పంచమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా డిసెంబర్ 5వ తేదీ వరకు రాహుకేతు రాశి మార్పు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభరాశిలో సంచారము, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి తృతీయ స్థలంలోకి రాహు, నవమ స్థలంలోకి కేతు ఒక సంచారం మొదలవుతుంది డిసెంబర్ 5వ తేదీ తర్వాత. ఇక గురువు జూన్ 1వ తేదీ వరకు మిథున రాశిలో సంచారము, జూన్ 1వ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు ఆయన కర్కాటక రాశిలో సంచారం చేస్తూ అక్టోబర్ 31వ తేదీ ఆయన సింహంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ కొద్ది రోజులు సవ్య మార్గంలోనే సంచారం చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. వక్రగతిలో మళ్ళీ సంవత్సరం చివరిలో ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. ఈ గోచారం ద్వారా ఈ గురుబలము, శని బలము, అలానే ఆదాయ వ్యయఫలాలు, అలానే రాహుకేతు బలాలు అని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు ఆ రాశికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకే తీసుకోండి, వృశ్చిక రాశి వాళ్ళకి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ 5 మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది. కొంతమంది అంటూ ఉంటారు, మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందండి అని చెప్తున్నారు, బట్ అయినా మాకు మంచి జరగట్లేదు అని. గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశలు కనుక జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం సాఫీగా, స్మూత్ గానే సాగుతూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు రాకుండా. ఆ సమయంలో గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలని ఆ జాతకుడు పొందుకోగలుగుతాడు. ఆ సమయంలో గురుబలం లేకపోయినా కూడా ఆ జాతకుడు మంచి ఫలితాలని పొందుకుంటూ ఉంటాడు. అదే మన జన్మ జాతక రీత్యా పాపగ్రహాల దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు మన జీవితం అనేది స్మూత్ గా ఉండదు. చాలా ఇబ్బందులు, స్ట్రగల్స్ ఫేస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఆ సమయంలో గనక కాస్త గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతాము. అంటే ఈ గోచారంలో ఉంటున్న గురుబలము లేదా శని బలము, ఆదాయ వ్యయ ఫలాలు మన జీవితంలో అన్నీ కూడా వాటి నుంచే అన్ని జరగవు. అలానే గోచారంలో మీరు చూస్తూ ఉంటారు, ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది, ఈ రాశుల వాళ్ళకి విపరీత రాజయోగం పట్టబోతుంది అని మీరు చూస్తూ ఉంటారు. గోచారంలో అవేవి వర్తించవు. మన జన్మజాతక రీత్యా ఉంటేనే, వాళ్ళ దశభుక్తి వచ్చినప్పుడే అవి యాక్టివేట్ అయ్యి మనకి యోగదాయక ఫలితాలని ఇస్తాయి. అలానే అష్టవర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక గ్రహ దశ మొదలైంది అంటే ఆ గ్రహం ఎక్కడుంది, ఆ స్థానాలలో వాళ్ళు ఎన్ని అష్టవర్గ బిందులు ఇచ్చారు, అప్పుడు ఆ ప్లానెట్ స్ట్రెంత్ అనేది మనకు అర్థమవుతుంది. మనకి ఎంతవరకు యోగదాయక ఫలితాలు ఇస్తున్నారా లేదా ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తున్నారా అనేది అప్పుడు అర్థమవుతుంది. అలానే గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి ఉంటే ఎక్కువ అండి. సో శుక్ర మహాదశ పట్టబోతుంది అని అంటూ ఉంటారు. శుక్ర మహాదశ కూడా అందరికీ శుభయోగం ఇవ్వదు. 100 మందిలో 20% మాత్రమే యోగిస్తుంది. దీన్ని వాస్తవాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేయండి. ఇక శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు అష్టమ గురువు, అలానే పంచమ స్థానంలో సంవత్సరం మొత్తం కూడా శని సంచారం జరుగుతూ ఉంటుంది. పంచమ స్థానం చాలా ముఖ్యమైనది అండి. పంచమ స్థానం అంటే పూర్వపుణ్య స్థానము. పంచమ స్థానం నుంచి మనము ఏ విషయాలని మనం తెలుసుకుంటాము అంటే, ముఖ్యంగా సంతానం విషయంలో పంచమ స్థానం చాలా ఇంపార్టెంట్ అండి. మనం సంతానం విషయం చూసేదే పంచమ స్థానం నుంచి. అలానే మనకి ఎక్స్ట్రా క్రియేటివిటీ ఏమైనా ఉందా, ఎక్స్ట్రా మనీ ఏమైనా అర్న్ చేస్తున్నామా అంటే, కొంతమంది వృత్తి వ్యాపారం అంటే ఏదైనా జాబ్ చేస్తూ కూడా చిన్న చిన్న పెట్టుబడి పెట్టి, అంటే షేర్ మార్కెట్ లో కావచ్చు, ఇట్లా పెట్టుబడి పెట్టి వాటిలో లాభాలు పొందుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ 5th హౌస్. అలానే ప్రేమ విషయాలలో కూడా ఆ 5th హౌస్ నుంచే మనం చూసుకుంటాం. అలానే మనం చేసే వృత్తి వ్యాపారంలో ఏదైనా పని కావచ్చు, వాటిలో మనకి మంచి గుర్తింపు వస్తుందా అని ఎలా చూస్తామంటే 5th హౌస్. అలానే మన మీద ఎవరికైనా జెలసీ ఎక్కువగా ఉంటుందా అని కూడా మనం ఎలా తెలుసుకుంటామంటే 5th హౌస్. అలాంటి 5th హౌస్ లో కర్మకారకుడు శని వచ్చినప్పుడు కొద్దిగా కొంతమందికి ఏమవుతుంది అంటే రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆస్కారాలు ఉంటాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి డబ్బులు నష్టపోవడము, అలానే ఏదో తెలియని భయం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. అలానే జూజాడము, బెట్టింగ్ల వరకు వెళ్ళి డబ్బులు నష్టపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది.
ప్రేమ వ్యవహారాలలో బ్రేకప్ లాంటిది జరగడము, అలానే మీరు చేసే వృత్తి వ్యాపారం మీరు ఏ ఏ పని చేసినా కూడా దానికి పెద్దగా గుర్తింపు అనేది రాదు మెయిన్. సో, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా ఒక ప్రేమానుబంధమో లేదా అవగాహన లోపించడం లాంటిది మీకిక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకరికొకరు ఏదో డిస్టర్బెన్సెస్‌గా మీకు అనిపించడానికి ఇక్కడ ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు అష్టకొరక బిందువులు చూసుకోవాలి. 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే వాళ్ళ మైండ్ అనేది వీక్ ఉంటుంది ఈ సమయంలో. అంటే ఎక్కువ ఆలోచించారు. ఏదైనా చెప్తే దాన్ని నమ్మేస్తారు. అంటే తెలివిలేని పనులు చేస్తూ ఉంటారు కదా! అంటూ ఉంటాం కదా! కొంతమందికి నీకు తెలివుందా? తెలివిలేని పని చేస్తున్నావు అని అంటూ ఉంటారు. సో, ఫిఫ్త్ హౌస్‌లో గనక శని లాంటి గ్రహం వచ్చినప్పుడు 0, 1, 2 అష్టకొరక బిందువులు ఇచ్చినప్పుడు ఇలాంటివుంటాయి. తెలివిలేని పని చేస్తూ ఉన్నాడు ఇతను అని అనిపిస్తూ ఉంటుంది వేరే వాళ్ళకి. అలానే డబ్బులు చాలా నష్టపోయి ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి ఇన్వెస్ట్‌మెంట్ చేసి. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ వృశ్చిక రాశి వాళ్ళకి ఫిఫ్త్ హౌస్‌లో శని సంచారం జరుగుతూ ఉంది కాబట్టి, అలానే ఫిఫ్త్ హౌస్ లార్డ్ ఎవరు? గురువు అష్టమ స్థానంలో ఉండడం కూడా ఇక్కడ ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, అలానే మీ భర్త అంటే వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీలకు వాళ్ళ భర్త ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఆటంకాలు కావచ్చు, లేదా మీ పార్ట్నర్ తీసుకునే నిర్ణయాల పట్ల మీకెక్కడో ఒక డిస్టర్బెన్సెస్ లాగా అనిపిస్తూ ఉండడము. వాళ్ళు తీసుకునే డబ్బుకి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, లేదా వృత్తికి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు. మీకేదో ఒకటి డిస్టర్బెన్సెస్ లాగా వాళ్ళ నుంచి కలుగుతూ ఉంటుంది ఈ సమయంలో. అలానే ఫ్యామిలీ పరం ఫ్యామిలీ తరపున ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ లాగా తరచుగా ఏర్పడడము, ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బందులు, గందరగోళ పరిస్థితులు ఏర్పడే సూచనలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలానే వృశ్చిక రాశిలో పుట్టిన స్త్రీ, పురుషులు ఇద్దరికీ కూడా తమ యొక్క వృత్తి వ్యాపారాలలో చాలా కాన్‌ఫ్లిక్ట్స్, వివాదాలు కావచ్చు, డిస్టర్బెన్సెస్ కావచ్చు, ఒక లోన్లీగా ఫీల్ అవ్వడము ఇట్లాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు. అంటే జూన్ 1వ తేదీ వరకు ఇలాంటి పరిస్థితులు వాళ్ళు చూస్తూ వస్తున్నప్పుడు మీరు చూస్తూ వస్తూ ఉంటారు. బట్ జూన్ 1వ తేదీ గురువు గారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ సమయం ఏదైతే ఉందో జూన్ నుంచి అక్టోబర్ 31వ తేదీ ఎక్సలెంట్ అండి. నవమ స్థానంలో సంచారం చేస్తూ నవమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తాడు. తన ఒక స్వక్షేత్రాన్ని చూస్తాడు కాబట్టి ఇక్కడ ఇక మీద మీకు పాజిటివ్. అంటే ఇన్ని రోజులు ఏదైతే మీరు చేసే వృత్తి వ్యాపారాలు అది మీరు ఏ పనైనా చేయని గుర్తింపు లేకుండా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. నేనెంత పని చేసినా నాకొక మంచి గుర్తింపు రావట్లేదు అని ఇక మీద ఆ గుర్తింపు అనేది వస్తుంది. మీరు చేసే ప్రతి చిన్న పనికి కూడా మంచి గుర్తింపు రావడము. అలానే తీర్థక్షేత్రాల దర్శనాలు, మానసికంగా ఆత్మస్థైర్యం పెరగడం లాంటిది. అంటే కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంటుంది ఈ సమయంలో. అలానే వెనక్క మీరేదైనా డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ చేసి అవి స్ట్రక్ అయింటే అవి రావడానికి, లేదా వెనక్క మీరేదైనా డబ్బు పోగొట్టుకునుంటే మళ్ళీ ఎలా సంపాదించాలి అనే ఒక ఆలోచనతో మీరు ముందుకు సాగుతూ వెళ్తారు. అలానే తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకోగలుగుతారు, ప్రయాణాలు చేసుకోగలుగుతారు. మంచి మంచి ప్రయాణాలు మీకిక్కడ అందుతాయి. అలానే ముఖ్యంగా ఎవరైతే కాంట్రాక్టర్స్ కొత్తగా కాంట్రాక్ట్ మీరు అప్లై చేస్తున్నారో, లేదా ఏదైనా వాటర్ బిజినెస్ కావచ్చు, లేదా చేపల బిజినెస్, రొయ్యల బిజినెస్, హోటల్ బిజినెస్ కావచ్చు, అలానే సిమెంట్ బిజినెస్ కావచ్చు, అలానే బిల్డర్స్ కావచ్చు, అలానే ఇనుపుకి సంబంధించిన బిజినెస్ కావచ్చు. ఇట్లాంటి అలానే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి చాలా మెరుగైన మంచి ఫలితాలు మీకు అందుకోబోతున్నారు. ముఖ్యంగా సంతానం విషయంలో ఏదైతే ఇబ్బందులుంటే అవన్నీ తగ్గుతాయి. సంతానం ఎవరికైతే డిలే అవుతూ ఉంటుందో ఈ సమయంలో, ఈ జూన్ తర్వాత సంతానం విషయంలో మీకు పాజిటివ్ రిజల్ట్ అనేది చూడగలుగుతారు. అలానే ముఖ్యంగా ఈ ఒక గురు దృష్టి శని మీద ఉండడం వలన చాలా పాజిటివ్ మైండ్ అండి. ఈ సమయంలో ఈ జూన్ లోపల ఉండేది మీరు గతాన్ని ఒకసారి టెస్ట్ చేసుకోండి. జూన్ తర్వాత వచ్చే ఒక కాలాన్ని మీరు ఒకసారి కంపారిజన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పాజిటివ్ మైండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. మీకు ఎంత పాజిటివ్ మైండ్ అంటే, మీకు ఒక చిన్న పని చేసినా కూడా దానికి రెట్టింపు గుర్తింపు, అలానే పాజిటివ్‌గా మీకు మైండ్ అనేది కలుగుతుంది. పాజిటివ్‌గా మాట్లాడగలుగుతారు. ఇట్లాంటి మంచి శుభ యోగాలు మీకిక్కడ నవమ స్థానంలో ఉంటున్న గురువు వలన కలుగుతున్నాయి. ఫారిన్‌కి వెళ్లి నేను జాబ్ చేసుకోవాలి, లేదా విద్యార్థులు ఎవరైనా చదువుకునే వాళ్ళు నేను ఫారిన్‌కి వెళ్లి చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం చాలా అనుకూలిస్తుంది. అలానే పెళ్లి కాని వాళ్ళకి, అలానే భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలలో ఏదైనా డిస్టర్బెన్సెస్ అని అనిపిస్తూ ఉంటే అవన్నీ తగ్గుముఖమయ్యి మంచి సంతోషకరమైన జీవితం అనేది మీకు రాబోతున్నది. ఈ సమయంలో గనక మంచి గ్రహదశ భుక్తి గనక జరుగుతూ ఉంటే మీకు మంచి గ్రహదశ పీరియడ్ గనక జరుగుతూ ఉంటే రెట్టింపు ఫలితాలని మీరు అందుకోబోతున్నారు. అలానే అక్టోబర్ దాటిన తర్వాత గురువు ఒక రాశి మార్పు జరుగుతుంది. అక్టోబర్ తర్వాత గురు దశమ స్థానంలోకి ప్రవేశిస్తారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 5 మాసాలు మాత్రము
చాలా ఈ 4½ మంత్ ఈ ఈ ఒక టైంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి వ్యాపారాలలో. అలానే మేజర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఈ సమయం మంచిదైతే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఈ ఒక రాహుకేతుల పరివర్తన కూడా డిసెంబర్ చివరిలో జరుగుతుంది. అది మళ్ళీ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వృశ్చిక రాశిలో పుట్టిన విశాఖ నక్షత్రం 4వ పాదం జాతకులకు గురు సంచారం, శని సంచారం ఎప్పుడు మేలు కలిగిస్తుందో చూద్దాం. గురు సంచారము జూన్ 18 నుంచి ఆగస్ట్ 19, ఆగస్టు 19 నుంచి మళ్ళీ బాగుండదు. మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ తర్వాత ఈవెన్ దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో కూడాను వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే ఈ గురు సంచారము జూన్ 18 నుంచి ఆగస్ట్ 19 ఈ సమయంలో గనక మీరు మేజర్‌గా ఏదైనా పనులు గనక చేయాలనుకుంటే ఈ సమయంలో మీరు చేస్తే చాలా మంచి ఫలితాలొస్తాయి. శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు శని సంచారం బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత శని సంచారము సంవత్సరం చివరి వరకు కూడా బాగుండదు. కొంచెం పెట్టుబడి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టే విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అనురాధ నక్షత్రంలో పుట్టిన జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ సమయంలో అంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ మార్చి నుంచి ఆయన పునర్వసు నక్షత్రంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఈ ఈ పీరియడ్ అంతా అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 18వ తేదీ వరకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. అలానే ఆగస్ట్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 31 ఈ సమయం మీకు చాలా అనుకూలిస్తుంది. అలానే శని సంచారము మే 17 దాటిన తర్వాత శని సంచారం వలన అనుకూలతలు పొందుకోబోతున్నారు. అలానే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 19వ తేదీ వరకు ఎక్సలెంట్‌గా ఉంటుంది. గురు సంచారం వలన మేజర్‌గా మీకు డిస్టర్బెన్సెస్ అనేది రాదు. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు మాత్రమే శని సంచారం బాగుంటుంది. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన ప్రతి జాతకులు, ప్రతి నక్షత్రం వాళ్ళు, స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మృత్యుంజయ మంత్రం చదువుకోండి. శివ సహస్రనామం చదువుకోండి. శివుడిని మీరు ఎంత పూజిస్తారో ఓం నమః శివాయ రోజుకు 1000 సార్లు చదువుకున్నా చాలు. మీకు అంత పాజిటివ్ ఇంపాక్ట్ మీరు చూస్తారు. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.